జనసేన పార్టీ నేను మరొక్కసారి చెప్తున్నా మీకు, మనం అందరం కూడా పనిచేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎటువంటి విభేదాలు, ఎటువంటి అనవసరమైన రాద్ధాంతాలు, చిన్న చిన్న సమస్యలపైన మనం ఒకరినొకరు దూరం చేసుకోవడం మానుకోవాలి. గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండాలి? ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలి, పోటీ చేసినప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండాలి. అంతేగాని పార్టీలో మాత్రం మనందరం ఒకే గ్రూపు, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, దానికోసం మనందరం కూడా పనిచేయాలి. అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఇది నిజంగా నేను చెప్తున్నాను మీలో ఆయనలో ఉన్న భావన. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం, మనం ఎన్డీఏ అలయన్స్గా. వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి, క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూశారు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధకుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం. విజయవాడ మహానగరంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు మనం 20,000 సభ్యత్వాలు మనం చేర్చుకోగలిగాం. అద్భుతంగా మన సాధకులు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం జనసేన పార్టీ ఈ రోజున సాధించగలిగింది. అది మీ అందరి కృషి వల్లనే.